క్రాప్ చేయగలరు. మరి అనిల్ రెడ్డి గారు థర్డ్ ర్యాంక్ సాధించిందంటే నిజంగా అనిల్ రెడ్డి గారి యొక్క ఐక్యూ నేను అనుకుంటున్నా మోర్ దెన్ 125% ఉండొచ్చు. ఎందుకంటే తన థర్డ్ ర్యాంకు ఫస్ట్ టైమే ఆల్ ఇండియా లెవెల్లో సంపాదించడం చాలా గొప్ప విషయము. తర్వాత ఇప్పుడే మన జగపతిరావు చెప్తున్నాడు, ఆయన వచ్చినప్పుడు డిటిఓ సీతారాం సింగ్ ఉన్నాడు. తర్వాత నేను వచ్చినప్పుడు ఆయనకు రాత్రి 103 టెంపరేచర్. శామ్యుల్ కలెక్టర్ గారికి, డాక్టర్ గారు మీరు చలి వస్తుంది, జ్వరం వస్తుంది, మీరు వైకాంట్ కమ్ అంటే తెల్లవారుజామున 1 రోజుల తర్వాత ట్రాన్స్ఫర్ అయిపోయినాడు. ఆయన తర్వాత ఎల్వి సుబ్రహ్మణ్యం సారు ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత ఆయనతో పాటు నేను యాజ్ ఎ డాక్టర్ అంటే వాళ్ళ ఫ్యామిలీ చూసుకుంటూ వాళ్ళ మదర్ ఫాదర్ కూడా ఇక్కడే ఉండేవాళ్ళు. ఇద్దరం కూడా కార్లో కూర్చొని నా భుజం మీద చేసేది. నేను ఎల్వి సుబ్రహ్మణ్యం సార్ కన్నా నేను పెద్ద యాక్చువల్గా వాళ్ళకు ఐఏఎస్ వాళ్ళకు 60 years రిటైర్మెంటు. ఆ స్థాయికి వచ్చి తర్వాత కంపైట్లోని యొక్క ఐఏఎస్ థర్డ్ ర్యాంక్ అంటే నిజంగా చాలా గర్వించదగ్గ విధము. మీ అందరికీ కూడా నటరాజ్ గారు ఆర్ఫనంలో మీకు స్ఫూర్తి వస్తుంది. మీరందరూ కూడా అంటే ఒకవేళ వివిధ బ్రాంచీల్లో ఇట్లా డాక్టర్గా కానీ, ఇట్లా ఇంజనీర్గా కానీ, ఇట్లా అడ్వకేట్స్ కానీ, ఇట్లా ఐఏఎస్ కానీ, గ్రూప్ కూడా అంటే ఆర్డీఓ డిఎస్పీ ఇలాంటి దానికి మీరు వెళ్ళాలని చెప్పి నటరాజు మనం కూడా మన పిల్లలకి అంటే ఆఫ్టర్ పొజిషన్ తర్వాత ఈ డిస్ట్రిక్ట్ కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని అప్పుడప్పుడు విజిట్ చేసి ఈ ఆశ్రమాన్ని కూడా మీరు విజిట్ చేసి దానికి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నటరాజన్నకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎక్కువ మంది ఎక్కువ మాట్లాడుతున్నారు, ఏమన్నా చాలా తక్కువ మాట్లాడుతున్నాను. అనిల్ రెడ్డి గారి ఆత్మీయ సన్మాన సభకు ఇచ్చేసిన ఉపాధ్యక్షులు టీవీ ఛానల్ చెన్నై గారు, వారి బృందం, జడ్చర్ నుంచి వచ్చిన మా సోదరి రచిత గారు. ఇది 2005లో ఇక ఆర్గనైజ్ స్టార్ట్ చేసినాము. దాని తర్వాత 2018లో కలెక్టర్ రఘునాథ్ గారు మాతో మీటింగ్ పెట్టి ఒక శాంతివన్ అని మీరు పేరు పెట్టుకుని ఎంఆర్ స్కూల్ పెట్టాలంటే స్టార్ట్ చేసాం. ఆ మెయింటెనెన్స్ చూసిన తర్వాత సార్ మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు, 2000 మళ్ళీ మీరు డెఫినెట్గా స్కూల్ పెట్టాలి, తప్పకుండా సార్ మీరు దాన్ని బట్టి మాకు కావాలి. అది కూడా స్టార్ట్ చేసాం. ఇది గొప్పగా చెప్పాలంటే 2 స్టేషన్స్లో బెస్ట్ రెసిడెన్షియల్ 3 స్కూల్ పెట్టాము. మా తోడుగా రఘునాథ్ గారు ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పిన క్రాంతి మేడం గారు అక్షర స్కూల్ ఇన్ఛార్జ్ అన్నమాట. డెఫినెట్గా ఫస్ట్ అవుట్ సైడ్ ఉండేది, దాని తర్వాత బిల్డింగ్ కట్టేసి మార్చుకున్నాం. మేడం మార్నింగ్ 6:30కి ప్రోగ్రామ్ వచ్చింది. మిమ్మల్ని చూస్తేనే మళ్ళీ మాకు క్రాంతి మేడం దాంట్లో వస్తాం కదా. ఎక్కువగా మాట్లాడకుండా మా పిల్లలు దాదాపు యోగాలో నేషనల్స్ కానీ స్టేట్ కానీ ఇప్పటి వరకు చాలామంది ఎవరెవరు యోగాలో నేషనల్కి నిలబడమా, నేషనల్కి యోగాలో పార్టిసిపేట్ చేసిన పిల్లలు ఖేలో ఇండియా కదా, ఇంకా పార్టీకి ఎవరెవరు స్టేట్ పార్టీకి నేషనల్కి ఖేలో ఇండియాకి మన చెన్నైలో నేషనల్ మొత్తం తెలంగాణకి వెళ్ళి ఒక పాప చెప్పండి కట్టి కొట్టారు మనకి. నేను మనోహర్ గారు గెస్ట్గా వచ్చేసి వెంటనే పాపకు 5 lakhs క్యాష్ ఇచ్చేసి థ్యాంక్స్ అంతా చెప్పాను అన్న. మనోహర్ సార్ ఈ పాపకు 5 lakhs క్యాష్ ఇచ్చాడు. థ్యాంక్ యూ అమ్మా. అందరూ కూడా దాని తర్వాత వీళ్ళకి 5th క్లాస్ నుంచి మేము కంప్యూటర్ ల్యాబ్ పెట్టాము. ఇప్పటి వరకు ఎడ్యుకేషన్లో కానీ అన్నింటిలో కూడా పాప 884 మార్క్స్ మౌంటైన్ మేము చేస్తున్నాము. చిన్న వయసులో 27 సంవత్సరాలు ఐఏఎస్ సాధించిందంటే మొట్టమొదటిసారిగా ఎలాంటి కోచింగ్ లేకుండా తన సొంతంగా స్వయంగా చదువుకొని ఐఏఎస్ సంపాదించడం, అది కూడా మొదటి 3 ర్యాంకుల్లో మన జిల్లా నుంచి వచ్చిందంటే చాలా గర్వపడవలసిన విషయం. అదేవిధంగా మీరు కూడా అనాథలను అనుకోకుండా మీకు సహాయపడే చాలామంది ఉంటారు. కష్టపడి చదివే ప్రయత్నం చేస్తే మీరు ఏ స్థాయికైనా పోగలగడానికి అవకాశం దొరుకుతుంది. ఆ అవకాశాన్ని మీరు ఎంత సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నాను. స్టాఫ్ కానీ లేదా ఉన్న పిల్లలు కానీ అందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. సో నాకు మిమ్మల్ని చూస్తుంటే నేటి వాళ్ళు రేపటి పౌరులు అంటారు కదా, సో నాకు ఇండియా ఫ్యూచరే కనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే.
నేను రెండే విషయాల మీద ఎంఫసైజ్ చేద్దాం అనుకుంటున్నా. మొదటిది వచ్చేసి ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్. ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఎంత ఉంటుందంటే, ఒక ఫ్యామిలీలో ఒకరు ఎడ్యుకేట్ అయ్యి ఒకరు మంచి స్థాయికి చేరినా కూడా అది నెక్స్ట్ వచ్చే భవిష్యత్తు తరాల వాళ్ళకు కూడా చాలా జనరేషనల్ ఇంపాక్ట్ అన్నది ఉంటుంది. కాబట్టి మీకు ముందు మీ పేరెంట్స్ కానీ మీ తాతలు కానీ ఎవరు ఎడ్యుకేటెడ్ లేదు. ఇప్పుడు నా సిచ్యువేషన్ తీసుకుంటే మా ఇంట్లో గవర్నమెంట్ సర్వీస్లో పెద్దగా ఉన్న వాళ్ళు ఎవరు లేరు. కానీ నేను ఒకటే అనుకున్నా, లేకపోతే ఏంటి, నేనున్నా కదా, నేనే మొదట ప్రయత్నిస్తా, నా తర్వాత వచ్చే వాళ్ళకి చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటాను. సో మీకు కూడా ఇన్స్పిరేషన్ ఉండడం అన్నది ఇంపార్టెంట్. నేను చేయగలుగుతా అన్న నమ్మకం ఉండడం చాలా ఇంపార్టెంట్. రెండోది వచ్చేసి ఏంటంటే, ఎక్కడి నుండైనా మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మనకు డబ్బులు ఉన్నాయా లేదా, లేదంటే మనకి ఫ్యామిలీ సపోర్ట్ ఉందా లేదా, ఇవన్నీ సెకండరీ. మన మీద ఎంత నమ్మకం ఉంది, లేదంటే మనం ఎంత కష్టపడాలనుకుంటున్నాం, మనం ఏం సాధించాలనుకుంటున్నాం, ఈ 3 విషయాలు మన మైండ్లో పెట్టుకుంటే మనం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. ఎక్కడున్న వాళ్ళైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సో మీకు మీ మీద నమ్మకం ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. మీలో ఉన్న పట్టుదల ఏంటి, ఇవన్నీ గుర్తుంచుకొని మీరు ఖచ్చితంగా ఆ విలువల్ని ఇన్వైట్ చేసుకొని ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాం. ఇంకోటి వచ్చేసి ఏంటంటే, మీరు ఇందాక చెప్తున్నట్టు మీ మార్కులు అవన్నీ చెప్తున్నప్పుడు చాలా సంతోషం వేసింది. కాకపోతే ఇంకొక విషయం కూడా చెప్పాలనుకున్నా. అదేంటంటే, మార్కులు మాత్రమే కాదు, మనకు అన్నిటికంటే ఇంపార్టెంట్ మన నాలెడ్జ్. మార్కులు ఒక ఎత్తు వరకు పనిచేస్తాయి. కాకపోతే మనం ఎన్ని పుస్తకాలు చదువుతున్నాం, ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం మన సమాజాన్ని, మన నాలెడ్జ్ ఎలా గ్యాదర్ చేసుకుంటాం, ఇవి మనకు చాలా ఉపయోగపడతాయి. రేపు మీరు హైయర్ స్టడీస్కి వెళ్ళినా కానీ, లేదంటే ఏదైనా జాబ్ కోసం ట్రై చేస్తున్నా కానీ. కాబట్టి మీరు మార్కులు డెఫినెట్లీ మీరు చదివితే, మంచిగా చదివితే మార్కులు డెఫినెట్లీ వస్తాయి. కాకపోతే దాంతోపాటు మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, నేను ఎంత నాలెడ్జ్ నేర్చుకోగలుగుతున్నా, ఈ విషయాల మీద మీరు ఫోకస్ చేస్తే మీకు డెఫినెట్లీ ముందు ఉపయోగపడుతుంది. అది కాకుండా సార్ ఇంతకుముందు చెప్పినట్టు యోగా ఇట్లాంటి ఎక్స్ట్రా కరికులర్స్లో మీరు ప్రతిభ చూపిస్తున్నారని చెప్పి కూడా నేను తెలుసుకున్నా. అది నాకు ఇన్స్పిరేషన్. ఎందుకంటే నేను కూడా యోగా నేర్చుకుందామని అనుకుంటున్నా, నేను ఇంకా స్టార్ట్ చేయలేదు. సో అది నాకు ఒక ఇన్స్పిరేషనల్ విషయం. సో ఒకటి ఏంటంటే, మీరు చదువుతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ని కూడా ఇప్పుడే కంటిన్యూ చేయండి. ఎందుకంటే రేపు పొద్దున ఇట్లాంటి ఎగ్జామ్స్ రాయాలన్నా, లేదంటే హైయర్ స్టడీస్ చేయాలన్నా కూడా స్ట్రెస్ ఇవన్నీ బాగా ఉంటాయి. మెంటల్ హెల్త్ ఛాలెంజెస్ చాలా ఉంటాయి. కాబట్టి మీరు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ని కూడా, యోగా, ఏదైనా సరే గేమ్స్ కానీ ఏవైనా కూడా మీరు చదువుతో పాటు బ్యాలెన్స్ చేసుకోగలిగితే మీకు మెంటల్ పీస్ అన్నది ఉంటుంది. మీరు ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయగలరు. సో మీకున్న ఈ మంచి ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. యోగా ఇలాంటి వాటిని మీరు డెఫినెట్లీ చేయాలనుకుంటున్నాను. నేను ఇన్ఫాక్ట్ నేను ఇన్స్పిరేషన్ లాగా తీసుకొని నేను కూడా ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ కానీ, యోగా కానీ నేను కూడా స్టార్ట్ చేస్తాను ముందు. సో అదొకటి చెప్పదలుచుకున్నాను. సో ఇంతకుమించి ఒకటే ఏంటంటే, నేను చెప్పినట్టు మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి. ఎక్కడి నుంచి వచ్చినాం అన్నది ఇంపార్టెంట్ కాదు, మనం ఏం గోల్ పెట్టుకున్నాం అన్నది ఇంపార్టెంట్, దానికోసం ఎంత ప్రయత్నించాలనుకుంటున్నాం అన్నది ఇంపార్టెంట్. సో మీకు రేపు పొద్దున నా నుండి ఒకరిద్దరు ఇన్స్పైర్ అయినా కూడా నాకు అదే చాలు. ఒకరిద్దరు ఇన్స్పైర్ అయ్యి మీరు చదవాలనుకుంటున్నారంటే డెఫినెట్లీ నేను పర్సనల్గా హెల్ప్ చేయగలుగుతాను మీకు సార్ ద్వారా. సో డెఫినెట్లీ నేను ఆ గ్యారెంటీ ఇస్తున్నాను. మీకు ఒకవేళ అంటే ఏమైనా ఉంది అంటే, మీకు ఏమైనా డౌట్స్ కానీ, ఏదైనా బుక్స్ కానీ ఏదైనా అవసరం ఉందంటే నేను డెఫినెట్లీ ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. అదే కాకుండా నన్ను ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో అడిగారు, మీరు ఐఏఎస్ అయిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నారని. నేను చెప్పాను, నాకు ఏ డిస్ట్రిక్ట్ వస్తే ఆ డిస్ట్రిక్ట్లో ప్రాబ్లమ్స్ మట్టి చేస్తాను, ఇప్పుడు అంత నేనేం పెద్దగా ఆలోచించుకోలేదని. కానీ ఇక్కడికి వచ్చాక మొత్తం ఇదంతా చూశాక కూడా ఆర్ఫనైజెస్ కోసం కానీ, లేదంటే అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్స్ కిడ్స్ కోసం కానీ ఏదో ఒకటి చేయాలన్న ఇన్స్పిరేషన్ అయితే వచ్చింది. సో డెఫినెట్లీ నేను ముందు కూడా ఇట్లాంటి మైండ్లో పెట్టుకొని చేయాలనుకున్నాను, ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో. సో అందరికి ఒకటి ఏంటంటే, ఆల్ ద బెస్ట్, కాన్ఫిడెంట్గా ఉండండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏది అన్నది ఇంపార్టెంట్ కాదు, ఏం అవ్వాలనుకుంటున్నారు, పట్టుదల ఎంత ఉంది, ఇవే ఇంపార్టెంట్. అదొక్కటి మైండ్లో పెట్టుకొని ఆలోచించండి. మీ ముందు ఎవరు లేకపోయినా వెనకాల ఎవరిపైనా మీరున్నారు. సో మీరు చేంజ్ తీసుకురావడానికి ట్రై చేయండి. మీరు ఒక్కరు ఒక ఉన్నత పొజిషన్కి వెళ్తే అది ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తుంది. సో అది మైండ్లో పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు ఏ జిల్లా కలెక్టర్ అయినా ఎప్పుడైనా మీరు సొంతూరుకు వస్తారు కాబట్టి వచ్చేటప్పుడు ఒక 5 నిమిషాలు మా పిల్లలతో స్పెండ్ చేయండి. థ్యాంక్ యూ. రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్ సార్.
ఇంకా దీనిలో ఫోటో 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 ఏ బాబు ఇక్కడ థ్యాంక్ యూ